ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా గణేశ నవరాత్రుల సందర్భంగా విఘ్నేశ్వరుడి యొక్క వైభవానికి సంబంధించినటువంటి అనేక వృత్తాంతాలు వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున గణేశుడి యొక్క లీలా వైభవంలో భాగంగా బ్రహ్మదేవుడు వేదవ్యాస మహర్షికి చెప్పినటువంటి లీలలు శ్రవణం చేద్దాం. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఓ వ్యాస, పూర్వం ఒకప్పుడు కాలప్రళయం సంభవించి సమస్త సృష్టి నశించిపోయింది. అప్పుడు నాకు గజాననుడు ప్రత్యక్షమైనాడు. కర్తవ్య బోధ చేశాడు ఆందోళనలో ఉన్నటువంటి నాకు. అది చెబుతాను, నీకు విను అంటున్నాడు. గజాననుడు చేసినటువంటి బోధ, కర్తవ్య బోధ, బ్రహ్మ ఏం చేయాలో చెప్తున్నాడు వినాయకుడు. ఓ బ్రహ్మదేవ, నువ్వు వెంటనే సృష్టి కార్యాన్ని ప్రారంభించు, రకరకాల సృష్టులను చెయ్యి, పూర్వం ఉన్నవన్నీ మళ్ళీ సృష్టించు అని ఆజ్ఞాపించాడు నన్ను వినాయకుడు. ఆయన మాటలని అనుసరించి నేను మొట్టమొదటగా సంకల్పించి సప్త ఋషులను సృష్టించాను అన్నాడు. వాళ్లే నా మానసపుత్రులు, సప్త ఋషులు. నిన్న వినాయక చవితి మరుసటి రోజు ఋషి పంచమి అనేటువంటి కార్యక్రమం కూడా వచ్చింది. అయితే ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క సప్త ఋషులు ఉంటూ ఉంటారు, వాళ్ళలో మార్పు వస్తూ ఉంటుంది. ఈ కథ జరిగినప్పుడు కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, భరద్వాజుడు, అత్రి, విశ్వామిత్రుడు, వీళ్ళంతా ఇప్పుడు జరుగుతున్నటువంటి వైవస్వత మన్వంతరంలో ఉండేటటువంటి సప్త ఋషులు. పుట్టుకతోనే సకల శాస్త్ర విద్యా కోవిదులైనారు వాళ్ళంతా. ఆ సప్త ఋషులు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, తండ్రి, మమ్మల్ని సృష్టించావు, అందువల్ల మేము ఏం చేయాలో మీరే ఆజ్ఞాపించండి అన్నారు వాళ్ళు. మీరు ఏం చెబితే దాన్ని మేము ఆచరిస్తామన్నారు. అప్పుడు వాళ్ళందరిలో పెద్దవాడైనటువంటి కశ్యపుడిని పిలిచి, నాయన కశ్యప, నువ్వు నీ శక్తి సామర్థ్యాలతో సమస్త సృష్టిని కొనసాగించు. అందుకు కావలసినటువంటి శక్తి నీకు రావడం కోసం నేను చెప్పినటువంటి ఈ గణేశ మంత్రాన్ని జపించు అని గణేశ మంత్రాన్ని ఉపదేశించాడు బ్రహ్మ. అప్పుడు కశ్యపుడు బ్రహ్మదేవుడి యొక్క మాట ప్రకారం అరణ్యాలకు వెళ్ళి 1000 దివ్య సంవత్సరాలు గణపతి మహామంత్రాన్ని జపం చేశాడు. కశ్యపుడి యొక్క భక్తి ప్రపత్తులకి సంతోషించాడు గజాననుడు. 4 భుజాలతో పాశ అంకుశాలని, ఒక చేతిలో దంతాన్ని, మరొక చేతిలో అక్షమాలని, మెడలో రకరకాల ఆభరణాలని, సర్ప యజ్ఞోపవీతాన్ని, శిరస్సున మణిమయమైనటువంటి ఒక దివ్య కిరీటాన్ని ధరించి 1,000,000 సూర్యుల కాంతితోటి ప్రత్యక్షమయ్యాడు. ఇది గణపతి యొక్క స్వరూపం. అలా ప్రత్యక్షమైనటువంటి గజాననుడు చిరుగజ్జలు ధరించినటువంటి తన అందమైనటువంటి పాదాలతో ఆనందంగా నాట్యం చేయటం మొదలుపెట్టాడు కశ్యపుడి ముందర. ఆ దివ్య నాట్యం చూసి ఆనందంతో పులకించిపోయాడు కశ్యపుడు.
వెంటనే ఆ స్వామికి 2 చేతులు జోడించి, హే గజానన, ఈనాడు నా జన్మ ధన్యమైంది. ఎంతో సుందరమైనటువంటి నీ దివ్య దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించావు. ఆహా, నా అదృష్టం ఎంత గొప్పది స్వామి. నిర్గుణుడివి, గురువులాగా శరణు పొందదగినటువంటి వాడివి, పరబ్రహ్మ స్వరూపుడివి, సకల దేవతలని అనుగ్రహించేటటువంటి వాడివి, దేవాది దేవుడివైనటువంటి నీవు నా పూర్వజన్మ పురాకృత విశేషంతో నాకు దర్శనమిచ్చావు. నీ దయా హృదయానికి 100 కోటి నమస్కారాలు సమర్పిస్తున్నా ప్రభు అని వినయంగా స్తోత్రం చేశాడు. స్తోత్రాలకి దేవతలు లొంగుతారు. ఆ స్తోత్రానికి ఆనందించినటువంటి గజాననుడు, నాయన కశ్యప, ఏ వరం కోరుకొని నా గురించి ఇంత ఘోరమైన తపస్సు చేశావో దాన్ని కోరుకో, తప్పకుండా నీకు నేను ఆ వరం ఇస్తాను అన్నాడు. అప్పుడు కశ్యపుడు ఎంతో శాంతంగా, గజానన స్వామి, సమస్త సృష్టిని అనేక రకాలుగా సృష్టించగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు. మా తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి నేను సృష్టి కార్యం చేయవలసి ఉంది. అందువల్ల సమస్త సృష్టిని సృష్టించగలిగేటటువంటి సామర్థ్యం నాకు నువ్వు అనుగ్రహించు స్వామి అని కశ్యపుడు వరం కోరుకుంటూ ఉన్నాడు. స్వామి అంతేకాకుండా ఎల్లప్పుడూ నీ పాదార విందాల మీద నా ధ్యాస తొలగిపోకుండా అనుగ్రహించు అన్నాడు. ఇది ఒక అద్భుతమైన మాట. మనం కూడా భగవంతుడి యొక్క దివ్య చరణార విందాల మీద మన ధ్యాస ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవాలి. స్వామి, భక్తితోటి నేను ఎప్పుడు పిలిచినా అప్పుడు నువ్వు నీ యొక్క దివ్య దర్శనాన్ని నాకు ప్రసాదించాలి. నీలాంటి సత్పుత్రుడు నాకు కలిగేలా అనుగ్రహించు. ఇవే స్వామి నేను కోరుకునే వరాలు అన్నాడు. వాస్తవానికి బ్రాహ్మణుడు ఎన్ని వరాలైనా కోరుకోవచ్చు. అందుకని అన్ని వరాలు కోరుకున్నాడు. కశ్యప, నువ్వు కోరుకున్న వరాలన్నీ కూడా నేను సంతోషంగా ఇస్తున్నాను, నీకు శుభం జరుగుతుంది అని దీవించి గజాననుడు అంతర్ధానం అయిపోయినాడు. ఈ విధంగా 1000 సంవత్సరాలు తపస్సు అనంతరం వరాలు పొందినటువంటి కశ్యపుడు ఎంతో ఆనందంగా తిరిగి తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. కశ్యప మహర్షికి శరీరంలో ఒక తెలియనటువంటి వింత వ్యాధి సంక్రమించింది. దానివల్ల శరీరాన్ని ఏమాత్రం లేపలేకపోతున్నాడు, అశక్తుడైపోయినాడు. కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. తాను రోజు చేయవలసినటువంటి కర్తవ్యాలను కూడా చేసే స్థితిలో ఉండకపోవటం వల్ల చిక్కి శల్యమైపోయాడు. ఆ సమయంలో కశ్యపుడికి వరప్రదాయకుడైనటువంటి గణేశుడు గుర్తొచ్చాడు. సహజంగా మనం కూడా ఆపద వచ్చినప్పుడే పరమాత్మ గుర్తొస్తాడు మనకి. వెంటనే మనస్సులో గణేశ మహారాజుని భక్తితోటి స్మరించాడు కశ్యపుడు. ఆశ్చర్యంగా అప్పటిదాకా ఆయన్ని పట్టి పీడించినటువంటి ఆ వింత వ్యాధి క్షణకాలంలో మాయమైపోయింది. తిరిగి మునుపటిలాగా అంతకంటే ఎక్కువగా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాడు. చూసారా, ఒకనాడు తన ప్రియ భార్యలైనటువంటి దితి, అదితి, వినత, కద్రువ, వీళ్ళు కాక మొత్తం 13. వీళ్ళందరూ కశ్యప ప్రజాపతికి భార్యలు, దక్ష ప్రజాపతికి కూతుళ్ళు. భార్యలందరినీ పిలిచి వాళ్ళందరికీ సంతానాన్ని అనుగ్రహించాడు. కశ్యపుడి అనుగ్రహంతో అదితికి దేవతలు పుట్టారు, దితికి దైత్యులు పుట్టారు, వినతకి గరుత్మంతుడు,
అనూరుడు పుట్టారు. కద్రువకి 1000 సర్పాలు పుట్టినాయి. అదేవిధంగా కశ్యపుడు మిగిలినటువంటి 10 మంది భార్యల ద్వారా గంధర్వులను, యక్షులను, కిన్నెరులను, కింపురుషులను, సిద్ధులను, చారణ గణాలు సృష్టించాడు. ఆ తర్వాత కశ్యపుడు భూమిని, పర్వతాలని, వృక్షాలని, నదులను, నదములను, సముద్రాలని, ఓషధి మొక్కలని, అరణ్యాలను, సమస్త ధాతువులని, బంగారము, వెండి లాంటి లోహాలని, ఖనిజాలను, పక్షి జాతులని, క్రూర మృగాలను, క్రిమికీటకాలను, ఈ విధంగా సమస్త జీవజాతులని సృష్టించాడు కశ్యపుడు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో. ఈ విధంగా సమస్త చరాచర సృష్టి మొత్తం కూడా ఆవిర్భవించింది భూమి మీద. కశ్యపుడు తనకి జన్మించినటువంటి సంతానాన్ని దేవతలు, దానవులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు మొదలైనటువంటి గణాల వాళ్ళందరినీ పిలిచాడు ఒకరోజు. వాళ్ళందరికీ వాళ్ళ అర్హతలకి తగ్గట్టుగా ఒకరికి ఏకాక్షరి గణపతి మంత్రం ఇచ్చాడు, మరికొంతమందికి షడక్షరి మంత్రాన్ని ఇచ్చాడు, మరికొంతమందికి ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. తండ్రిగా తన బిడ్డలందరికీ మంత్రోపదేశం చేశాడు. తండ్రి, గురువు వీళ్ళిద్దరికీ మాత్రమే అర్హత ఉంటుంది మంత్రోపదేశం చేయటానికి. అలా మంత్రోపదేశాలు చేసి, పుత్రులారా, మీరంతా నేను ఉపదేశించినటువంటి ఈ గణపతి మంత్రాలని శ్రద్ధగా జపించండి. మీ అందరికీ ఆ గజాననుడి యొక్క దివ్య సాక్షాత్కారం లభిస్తుంది అని తండ్రిగా ఆజ్ఞాపించాడు. కశ్యపుడు చెప్పినట్లే ఆ పుత్రులంతా కూడా ఎంతో దీక్షగా, దక్షతతోటి తమకిచ్చినటువంటి మంత్రాలను శ్రద్ధగా జపం చేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా 1000 సంవత్సరాలు గడిచినాయి. ఒక శుభముహూర్తంలో గజాననుడు వాళ్ళందరికీ వాళ్ళు ఉపాసించినటువంటి మంత్రమూర్తిగా దర్శనమిచ్చాడు. చూడండి, కొందరికి ఎరుపు వర్ణంతో 6 చేతులతో కనిపించాడు, మరికొంతమందికి చతుర్భుజాలతో కనపడ్డాడు, ఇంకొందరికి 10 భుజాలతో కనపడ్డాడు, మరికొంతమందికి బాలగణపతిగా, మరికొంతమందికి తరుణ గణపతిగా, మరికొంతమందికి వృద్ధ గణపతిగా, మరికొంతమందికి ధూమ్రవర్ణుడిగా, 18 భుజాలు కలిగినటువంటి దివ్యమూర్తిగా, 18 భుజాలు, వివిధ రకాల రూపాలతో దర్శనమిచ్చాడు. మొత్తం 32 రకాల గణపతులు మూర్తులు ఉన్నాయి అని, కాశీలో అయితే 56 రకాల గణపతులు ఉన్నారు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. 56 రకాల గణపతుల గురించి కూడా అది గతంలో మన ఛానల్లోనే ప్రసారం అయింది ఆ వీడియో. ఆ విధంగా తాము ఉపాసించినటువంటి మంత్రాలకు అనుగుణమైనటువంటి రూపాల్లో తమకు దర్శనమిచ్చినటువంటి గజాననుని వాళ్ళంతా ఎంతో ఘనంగా స్తోత్రం చేశారు. ఆ దేవతాగణాలు చేసినటువంటి గజానన స్తుతి కూడా చాలా గొప్పది. అది మనం విందాం, వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు. యతో అనంత శక్తి రనేకాశ్చ జీవా యతో నిర్గుణాత్ అప్రమేయద్గుణాస్తే యతో భాతి సర్వం త్రిధా భేద భిన్నం సదాతం గణేశం నమామో భజామహం. యతశ్చ విరాసీ జ్ఞతః సర్వేత్తు తథా అబ్జ ఆసనో విశ్వగోప్త తథేంద్రాదయో దైత్య సంఘ మనుష్యా సదాతం గణేశం నమామో భజామహం.
యతో వన్హి భానో భవో భూర్జలంచ యత సాగరశ్చంద్రమా వ్యోమవాయుః యత స్థావర జంగమా వృక్షసంఘాః సదా తం గణేశం నమామో భజామః యతో దానవాః కిన్నెరా యక్షసంఘాః యతశ్చారణ వారణాస్వాపదాశ్చ యతః పక్షికీటా యతో వీరుదశ్చ సదా తం గణేశం నమామో భజామః యతో బుద్ధిర్ అజ్ఞాననాశో ముముక్షోర్యతః సంపదో భక్త సంతోషకాస్యు యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః సదా తం గణేశం నమామో భజామః సదా తం గణేశం నమామో భజామః. ఇది మకుటం అన్నమాట. వ్యాసుల వారే, వాల్మీకుల వారే ఈ శతక సాహిత్యానికి కూడా ఆద్యులు అన్నమాట. యతః పుత్ర సంపద్యతో వాంఛితార్థో యతో భక్తి విద్యాస్తథానేక రూపాః యతః శోకమోహౌ యతః కామయేష సదా తం గణేశం నమామో భజామః యతోనంత శక్తిః సశేషో బభూవ ధరాధరాణేన కరూపే చ శక్తః యతోనేకథాం స్వర్గలోకాహి నానా సదా తం గణేశం నమామో భజామః యతో వేదవాచో వికుంఠా మనోభిః సదా నేతి నేతీతి తాయం గృణంతి పరబ్రహ్మరూపం చిదానందభూతం సదా తం గణేశం నమామో భజామః అని స్తోత్రం చేశారు. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఓ గజానన, నీవు నిర్గుణ పరమాత్మ, అనంత శక్తి స్వరూపుడివి, సకల జీవుల్లో ఉండేటటువంటి ఆత్మరూపుడివి, అప్రమేయ గుణస్వరూపుడివి. అటువంటి గణేశ నీకు నమస్కారం. అనంతము, నిర్గుణము, అపరిమితము, భేదరహితము, అనాది అయినటువంటి నీ పరబ్రహ్మ స్వరూపానికి ఇవే మా వందనములు. ఈ సమస్త ప్రపంచం, చరాచర జీవస్వరూపాలు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, విశ్వంలో ఉన్నటువంటి సకల దేవతలు, అష్టదిక్పాలకులు ఎవరి వల్ల ఉద్భవించారో అలాంటి విశ్వరక్షకుడు, సృష్టికర్త అయినటువంటి గణేశుడికి మా నమస్కారం. ఇంద్రాది సకల దేవతల, దైత్య సంఘముల, పశు పక్షి కీటకాది సమస్త జీవజాల రూపాలను ధరించినటువంటి ఓ గణనాథ, నీకు నమస్కారం. అంతరాత్మ స్వరూపుడు, అంతర్యామి అయినటువంటి ఓ గణేశ, నీకు వందనం. అగ్నిహోత్రము, ఆకాశము, భూమి, నీరు, సముద్రాలు, సూర్య చంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, వాయువు, ఆకాశం, స్వర్గం, పాతాళం, స్థావర జంగమాత్మకములైనటువంటి ఈ సృష్టి, ఇవన్నీ కూడా ఎవరి నుంచి ఆవిర్భవించాయో అటువంటి గణేశుడికి మా నమస్కారం. యక్ష రాక్షస కిన్నెర సిద్ధ చారణ కింపురుషాది గణాలు, గజములు, అశ్వాలు, మృగాలు, పక్షులు ఎవరి నుంచి ఉద్భవించాయో అలాంటి సృష్టికర్త పరమాత్మ అయినటువంటి గజాననుడికి మా వందనం. సద్బుద్ధి, అజ్ఞానాన్ని నశింపజేసుకోగలిగే జ్ఞానం, మోక్షాన్ని కోరుకోవాలి అనేటువంటి వివేకము లాంటి సద్గుణాలు ఎవరి వల్ల మానవులలో, దేవతలలో కలుగుతున్నాయో అటువంటి గణేశమూర్తికి మా నమస్కారం. తన నిజ భక్తులకి
సంపదలని సుఖ సంతోషాలని అనుగ్రహించేటటువంటి వాడు, కోరిన సమస్త కోరికలు తీర్చేటటువంటి వరప్రదాయకుడు, సమస్త విఘ్నాలను నివారించేవాడు, సమస్త కార్యసిద్ధిని కలిగించేవాడైనటువంటి గణేశుడికి శరణు శరణు శరణు. పుత్రుడు, భార్య, సంపదలు, భోగాలు, సమస్త సుఖాలు, కోరిన కోరికలు ఎవరి నుంచి ప్రసాదింపబడుతున్నాయో అలాంటి ఏకానేక స్వరూపుడు, భక్తి విద్య ప్రదాయకుడు, సర్వేశ్వరుడు అయినటువంటి గణేశుడికి మా వందనం. ఏ పరమాత్మ యొక్క అనంత శక్తితో ఆదిశేషుడు భూమిని భరించగలిగే సామర్థ్యాన్ని పొందాడో అటువంటి గణేశుడికి మా వందనం. ఎన్నో రూపాలు ధరించి స్వర్గమర్చ పాతాళ లోకాలలో సాక్షాత్కరించినటువంటి బహురూపధారి అయినటువంటి గణేశుడికి మా నమస్కారం. వేదాలన్నీ ఏ పరమాత్మని స్తోత్రం చేయలేక మౌనంగా ఉండిపోయాయో, మనస్సుకి మాటకి అందనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపుణ్ణి వివిధ తత్వాలన్నీ నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అని వర్ణించలేకపోతున్నాయో అలాంటి సచ్చిదానంద స్వరూపుడు పరబ్రహ్మ అయినటువంటి ఆ గణేశుడికి మా యొక్క నమస్కారాలు. వ్యాస ఈ విధంగా కశ్యపుడి యొక్క సంతానమైనటువంటి సకల దేవతా గణాలన్నీ గణేశుణ్ణి స్తోత్రం చేసి ఆయన యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. తిరిగి వాళ్ళంతా గణేశుడి యొక్క పాదాల మీద పడి నమస్కరిస్తే గజాననుడు మరింత ప్రసన్నుడై, ఓ కశ్యప పుత్రులారా, మీరు చేసినటువంటి స్తోత్రం నాకు ఎంతో సంతోషాన్ని కూర్చింది. మీరు చేసినటువంటి ఈ దివ్య స్తోత్రం ఎంతో మహిమాన్వితమైంది, లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వింటారో వాళ్ళందరికీ కూడా నా యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఇక్కడ ఒక అద్భుతమైన ఫలశ్రుతి చెప్పాడు. స్వామే చెప్పాడు ఫలశ్రుతి. అది మరింత విశేషం. మీరు చేసినటువంటి ఈ దివ్య స్తోత్రాన్ని 3 సంఖ్యలలో పఠించినటువంటి వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది, ఆయురారోగ్య సౌభాగ్యాలు లభిస్తాయి, అన్ని కార్యాల్లో విజయం, కీర్తి, సంపద లభిస్తాయి. ఆ జీవుడు జీవితాంతం కావలసినటువంటి సుఖాలన్నీ అనుభవించి చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటాడు. 3 సంఖ్యలలో 3 సార్లు చొప్పున ఈ స్తోత్రాన్ని 8 రోజుల పాటు వరుసగా 8 సార్లు పఠిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా చవితి రోజు 2 పక్షాల్లో 8 సార్లు చొప్పున క్రమంగా పఠిస్తూ ఉంటే అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. ప్రతిరోజు 10 సార్లు ఈ స్తోత్రాన్ని 1 నెల రోజులు గనక పఠిస్తే రాజబంధనం నుంచి విముక్తి లభిస్తుంది. అంటే ప్రభుత్వం గనక జైల్లో బారేస్తే వాడికి జైలు నుంచి విముక్తి. ప్రతిరోజు లేదా చవితి రోజు 21 సార్లు ఈ దివ్య స్తోత్రాన్ని గనక పఠనం చేసినా విన్నా, విద్య కావాల్సిన వాళ్ళకి విద్య, ధనం కోరుకుంటే ధనం, సంతానం కోరుకుంటే సంతానం, ఇలా ఎవరికి ఏ కోరిక ఉంటే తీరిపోతుంది. ఈ విధంగా గజాననుడు దేవతాగణాలు చేసినటువంటి ఈ గజానన స్తుతి ఫలితాన్ని వాళ్ళకి వివరించి చెప్పాడు. అంటే మనం కూడా తెలుసుకోవాలి, మనం కూడా పఠించి ఈ చెప్పినటువంటి ప్రయోజనాలన్నీ పొందాలి అని మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఆ తరువాత వాళ్ళందరూ భక్తితో నమస్కరిస్తే అక్కడి నుంచి స్వామి అంతర్ధానమైనాడు. అప్పుడు సకల దేవతా మునిగణాల వాళ్ళంతా తమకి గజాననుడిచ్చినటువంటి వరాలకి ఎంతో సంతోషపడి ఎవరికి వాళ్ళు వేరువేరుగా గణపతి మూర్తులని ప్రతిష్ఠించుకొని ఆరాధించడం మొదలుపెట్టారు. వీటిల్లో దేవతలు స్థాపించినటువంటి మూర్తి పేరేంటంటే సుముఖుడు అని, మునులు స్థాపించిన మూర్తి పేరు ఏకదంతుడు, గంధర్వులు కిన్నెరులు స్థాపించిన మూర్తి పేరు కపిలుడు, గంధర్వులు చారకులు చారణులు సిద్ధులు
స్థాపించుకున్న మూర్తి పేరు గజకర్ణుడు. ఈ విధంగా దేవతా మునిగణాలు ఆయా గణపతి మూర్తులను స్థాపించుకొని పూజించారు. ఆ పూజా ఫలంతో వాళ్ళంతా దివ్య విమానాలెక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఆ తరువాత మన భూలోక వాసులంతా కలిసి గణపతిని లంబోదరుడు అనేటువంటి పేరుతో పూజించి తరించారు. పక్షి జాతులన్నీ వికటుడు అనే పేరుతో పూజించారు, అడవులకు వెళ్ళిపోయినారు. అలాగే పర్వతాలు, వృక్షాలు విఘ్ననాశుడు అనే పేరుతోటి గణపతిని పూజించి తత్ఫలితంగా వృద్ధి పొందారు. పశుగణాలన్నీ కలిసి ఒక గణేశమూర్తిని ప్రతిష్ఠించుకొని ఆ మూర్తికి గణాధిపుడు అనే పేరు పెట్టి తరించిపోయినారు. విష జంతువులు ఉంటాయి కదా, పాములు, తేళ్లు ఇలాంటివి. ధూమకేతువు అనేటువంటి పేరుతోటి స్వామిని పూజించి వాళ్ళకు కావలసినటువంటి జలాశయాలు, నదులు ఇవన్నీ కూడా పొందారు. ఆ తరువాత నదులు, సముద్రాలు కలిసి గణపతిని గణాధ్యక్షుడు అనే పేరుతోటి అర్చించారు. ఇక క్రిమికీటకాలు, ఓషధి మొక్కలు అన్నీ కలిసి ఒక గణేశమూర్తిని స్థాపించుకొని వాళ్ళు ఫాలచంద్రుడు అనే పేరుతో ఆరాధించారు. చేతనాలైనటువంటి మిగిలిన జీవులన్నీ కలిసి గజాననుడు అనే పేరుతోటి అర్చించి తరించారు. మొత్తం 12 స్వరూపాలు. అంటే ఎవరికి వాళ్ళు ఒక్కొక్క నామం పెట్టుకొని ఆ నామానికి తగినటువంటి రూపాన్ని సృష్టించుకొని అందరూ కూడా ఈ 12 మంది 12 గణపతులని ఆరాధించి వాళ్ళ జీవితాలని ధన్యం చేసుకున్నారు. ఈ విధంగా సమస్త లోకాల్లో ఉన్న జీవులందరూ కూడా గజాననుడి యొక్క దివ్యానుగ్రహంతో తమ తమ కార్యాలని విఘ్నరహితంగా సక్రమంగా నిర్వర్తించుకోగలిగారు. మనం కూడా అటువంటి ప్రయత్నమే చేసి ఆ గణపతి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులవుదాం అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ, ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మీతో పాటు 4-5 చేత చేయించండి. అంశం నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ పెట్టండి. కనీసం 10 మందికి ఈ వీడియో చేరే విధంగా పంచితే, వీక్షకుల సంఖ్య పెరిగితే, తద్వారా ఛానల్ పెట్టి ఇంత వ్యయ ప్రయాసలు కోరుస్తున్నటువంటి మన మోహనవాణి అధినేత శ్రీ అక్కునూరి సీతారాం మోహన్ రావు గారికి సంతోషం కలుగుతుంది. అలా చేయటానికి ఆ గణేశుడు మన అందరికీ తగినటువంటి శక్తియుక్తులు ఇవ్వాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.